ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 133వ కీర్తన చదివినప్పుడు నాకు అనిపిస్తుంది చాలా అద్భుతమైన కీర్తన. 3 వచ్చిన భాగాలు ఉంటాయి, కానీ అక్కడ ఎంత గొప్ప రెవల్యూషన్ దాగుబడి ఉందంటే, మీరు చదివితే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట, నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. హల్లెలూయా. సహోదరులు అందరూ అంట ఐక్యత కలిగి నివసించుట చాలా మేలు. మొన్నటి దినాన్న మీరు అందరు ఐక్యతతో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించారు. హల్లెలూయా. ఒక మేలైన కార్యాన్ని మీరు అందరూ జరిగించారు. ఓకే, ఆ ఐక్యతతో ఒకరికి ఒకరు డీవియేషన్స్ లేకుండా, ఓకే, ఎవరికి అప్పగించబడిన పని వారు చేయడం, ఎవరికి అనుగ్రహించబడిన పనిలో వారు నమ్మకముగా ఉండడం. కాబట్టి సంఘముగా ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అది అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆశీర్వాదము, శాశ్వత జీవం ఎంతమందికి కావాలి? దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందంట. హల్లెలూయా. ఆశీర్వాదము, ఇంకొకటి ఏంటి? శాశ్వత జీవము. ఇవి రెండు నీకు కావాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐక్యతని ఖచ్చితంగా కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఐక్యతలో ఏముంది తెలుసునండి? ఒక ఆశీర్వాదం ఉంది, ఒక శాశ్వత జీవం ఉంది. హల్లెలూయా. ఈ శాశ్వత జీవము కొరకు ఈ లోకంలో ప్రజలు అనేక రీతిలుగా పరిగెత్తుతూ ఉన్నారు, అనేక ప్రయాసాలు చేస్తూ ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇవి రెండు కలిగి ఉంటుంది. హల్లెలూయా. ఆశీర్వాదం ఉంటుంది, ఇంకోటి ఏంటి? శాశ్వత జీవం ఉంటుంది. ఇంకొకటి ఏముంటుంది అద్భుతమైన తెలిసిన? దేవుని యొక్క అభిషేకం ఉంటుంది. హల్లెలూయా. అది ఎలా ఉంటుంది అంటే తెలిసిన? తల నుంచి పోయబడుతూ అంగీల మట్టుకు కింద వరకు దిగజారునట్లుగా, అంటే అభిషేకము తల నుంచి కింద వరకు. హల్లెలూయా. ఈ అభిషేకం ఏం చేయబోతా ఉందంటే ప్రతి కాడులను విర్రగొట్టగలదు. దేవుని అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కాడులు విర్రగొట్టబడతాయి, ప్రతి బంధకాలు తెంచబడతాయి, నీ జీవితము విడిపించబడతా ఉంటుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఈ ఐక్యతలో ఇన్ని దాగుబడి ఉన్నాయి. కానీ సాతానుగడి పనేంటి తెలుసునండి? ఐక్యతని ఎప్పటికప్పుడు పాడు చేయడమే వాడి టార్గెట్. ఎక్కడైతే కలిసి మంచిగా ఉంటారో అక్కడ ఏదోలా చిచ్చు పెట్టాలి, ఏదోలాగా డీవియేషన్స్ తీసుకురావాలి, వ్యతిరేకతలు తీసుకురావాలి. ఇది సాతాను యొక్క గుణము. వాడు ఎప్పటికప్పుడు దాన్ని పాడు చేయాలని చూస్తాడు. ఐక్యత ఎక్కడైతే కలిగి ఉంటారో అది అధిక బలం అంట. ఎలాంటిది? అందరు కలిసి ఉంటే ఏంటంట అధిక. మీకు చిన్నప్పుడు ఈ కథ తెలిసే ఉంటుంది. ఓకే, పుల్లలన్నీ కలిపి ఒక కట్టగా కట్టినప్పుడు విరవడం కష్టమా, సులభమా? కష్టం కదా. కానీ ఒక్కొక్క పుల్లగా మారిపోతే ఏమవుతుంది? చాలా ఈజీగా విరగొట్టేయగలరు. అలాగనే ఎద్దులు కూడా ఉంటాయి. 4 ఎద్దులు ఒక దగ్గర ఉంటే పెద్ద పులి వస్తే అట్లని చూసి భయపడిపోద్ది పెద్ద పులి. కానీ ఒక్కొక్కటిగా విడగొట్టబడినప్పుడు ఏమైతే తెలిసినా ఆ సాతానుడు. అలాగనే మన జీవితాల్లో కూడా మనం విడగొట్టబడుతున్నప్పుడు, మనం ఐక్యతను కోల్పోతూ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఈ మూడింటిని కోల్పోవడమే కాకుండా మనం శాశ్వత జీవాన్ని కూడా కోల్పోయే పరిస్థితి. అందుకనే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలి, ఐక్యతను ఏం చేయాలో తెలిసినా మనం ఎప్పటికప్పుడు ప్రయాసపడాలి. హల్లెలూయా. ఐక్యత కొరకు ఎప్పుడైతే సహోదరులు ఐక్యత కలిగి ఉంటారో అభిషేకం ఆటోమేటిక్గా వారి మీద పనిచేస్తూ ఉంటుంది. దుష్టుడైన అపవాది వాడిని ముట్టలేడు, వాడిని తాకలేడు. ఒక మాట మీకు చూపించాలి. ఆదికాండము 4వ అధ్యాయము 3-4 వచ్చిన భాగాలు ఒకసారి. ఆదికాండము ఈ అందరికీ తెలిసినటువంటి స్టోరీయే. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనెను. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద
పడి అతన్ని చంపాను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడునే నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. చాలు మొట్టమొదటి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద తల్లి గర్భం నుంచి వచ్చిన మొట్టమొదటి సంతానం ఎవరు తెలిసిన? కయీను, హేబేలు. ఇప్పుడు ఆదాము అవ్వ ఉన్నారంటే దేవుడు వాళ్ళని తయారు చేశాడు. అని తల్లి గర్భంలోంచి చిన్న బేబీల్లాగా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు తెలిసిన? కయీను, హేబేలు. ఫస్ట్ ఫ్రూట్స్. వాళ్ళిద్దరూ ఐక్యత కలిగి చాలా మంచిగా ఉన్నారు. సడన్గా ఏమైంది తెలుసునండి? వాళ్ళ తండ్రి నేర్పించాడు, దేవునికి అర్పణ చెల్లించాలి, కృతజ్ఞత చెల్లించాలి. ఓకే, మేలైనది శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలని తెలియచేస్తే కయీను ఏం చేశాడు? తన పంటలో కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడు. అదేమని తప్ప? ఏదో పండిన పంట తీసుకొచ్చి దేవుడికి పెట్టాడు. హేబేలు ఏం చేశాడు? తన మందలో ప్రథమమైనది, ఇంకోటేంటి, క్రొవ్వినది. ఈ రెండు క్వాలిటీ దేవునికి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి. నిన్ను దేవుడు హెచ్చించాలి, నిన్ను దేవుడు నీవిచ్చే ఆ యొక్క అర్పణ దేవుడు అంగీకరించబడాలంటే గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటి? శ్రేష్టమైనది, ప్రథమమైనది, తర్వాత శ్రేష్టమైనది. ఇవి చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ప్రథమమైనది, శ్రేష్టమైనది. ఎప్పుడైతే దేవుని తీసుకొచ్చాడో హేబేలు యొక్క అర్పణ దేవుడు రిసీవ్ చేసుకోగానే కయీను యొక్క అర్పణ దేవుడు తీసుకోలేదనేసరికి, అయ్యో దేవుడు తీసుకోలేదా? ఏం చేయాలి కయీను? అరే తమ్ముడు, నువ్వు ఎలా చేసావు నాకు కూడా చెప్పు, నేను కూడా కావాలితే మంచివి నాకు ఇవ్వరా, నేను దేవుడికి ఇవ్వాలి. ఇది కాన్సెప్ట్ కదా, ఇలా వెళ్ళాలి కదా. వెంటనే ఏమొచ్చిందంటే తెలిసిన అతనిలోకి ద్వేషము. ఐక్యత మధ్యలోకి ఏమొచ్చింది? ద్వేషం వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. చాలా మంచిగా ఉన్న సందర్భాల్లో మన కుటుంబాల్లో, ఓకే, మన యొక్క సహవాసాల్లో అయి ఉండొచ్చు, మన ఫ్యామిలీస్లో అయి ఉండొచ్చు, చాలాసార్లు చాలా మంచిగా మనము జీవిస్తున్న టైంలో సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? హృదయంలోనికి అసూయను తీసుకురావచ్చు, ఏదో విధంగా గొడవల్ని రేపి, ఏదో విధంగా వ్యతిరేకతల్ని కలగజేసి ఏం చేస్తాడో తెలిసిన వాడు విడగొట్టి వాళ్ళని నాశనం చేయాలని చూస్తాడు. ఇక్కడ కయీను అలాగనే ఆ హృదయంలోనికి దేవుని యొక్క ఆలోచన తనకు రాలా. అయ్యో తమ్ముడు అర్పణ అంగీకరించాడు కదా, నేను కూడా దేవుడికి ఎలా ఇష్టమైంది చేస్తే బాగుండు, ఏం చేస్తే బాగుండు అని ఆలోచిస్తే బాగుండేది. కానీ ఏమనుకున్నాడు తెలిసిన? అసూయ పెట్టుకున్నాడంట, హృదయంలో కోపం పెట్టుకున్నాడు, వాడి మీద మంట పెట్టుకున్నాడు. ఎప్పుడైతే అది కలిగిందో వాళ్ళ తమ్ముడు ఒకరోజు ఒంటరిగా ఉన్నప్పుడు వెనక నుంచి రాయి తీసుకొట్టాడు, చచ్చిపోయాడు. వాళ్ళ తమ్ముడు చనిపోగానే ఆ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మళ్ళీ కయీనుతో, అయ్యా ఎలాగా ఎక్కడ దాచబడ్డాడు, ఎక్కడ మీ తమ్ముడు ఎక్కడ అని కయీనుతో దేవుడు మాట్లాడుతూ ఉంటే, నేనేమన్నా కాపలదారున్నా, నేనేమన్నా కాపలా ఏంటి నన్ను అడుగుతున్నామని దేవునితో వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ఒక్క ఆలోచన, ఒక్క హృదయ స్థితి ఏమైపోయింది తెలిసినా? ఐక్యతగా మంచిగా ఉన్న ఆ వారి హృదయంలోనికి ఏమొచ్చిందంటే ఒక చేదు వేరు మొలకెత్తింది. ఆ చేదు వేరు చాలా డేంజరస్. ఆ చేదు వేరుని వెంటనే ఏం చేయాలి తెలిసినా? దాన్ని కుక్కిటి వేళ్లతో ఎక్కడికక్కడ కట్ చేయడం నేర్చుకోవాలి. కయీను అలా చేయలేకపోయాడు అని తన తమ్ముడిని చంపేశాడు. అక్కడి నుంచి ఒక్కసారే దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. శాపగ్రస్తమైన జీవితాన్ని తను జీవిస్తూ ఉన్నాడు. ఐక్యత కలిగి ఉండి వారు ఎప్పుడైతే దేవుని కొరకు ఒక మాట, ఒక మనసు, ఒక ఆలోచన కలిగి ఉంటే ఈ ప్రపంచానికి వాళ్ళు ఎంతో ఆశీర్వాదంగా ఉండేవాళ్ళేమో. కానీ మొట్టమొదట తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది తెలిసినా? వాళ్ళు అండర్స్టాండింగ్ లేకపోవడం, ఒక ఆలోచన లేకపోవడం, ఐక్యత లేకపోవడం. ప్రపంచంలో కూడా సాతానుగాడి పని ఏంటి తెలిసినా? ఆ మొదటి నుంచి వారిని ఎలాగైతే పాడు చేశాడో ప్రతి కుటుంబంలో, ప్రతి మనిషిలో ఈ వ్యతిరేకతను పెట్టి వారి మధ్య భిన్నాభిప్రాయములు కలుగజేసి వాళ్ళని విడగొట్టాలి, వాళ్ళని ఏ విధంగా నాశనం చేయాలన్నది సాతాను యొక్క తంత్రము. అని దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం గుర్తుపెట్టుకోవాలి. ఐక్యతను ఏం చేయాలి తెలిసినా? ఎప్పటికప్పుడు భద్రపరచుకోవాలి. ఐక్యత కలిగిన మనసుని మనం ప్రయాసపడాలి. ఏదో విధంగా ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఏమైతే తెలిసినా? అభిషేకం వస్తుంది, ఇంకోటి ఏంటి? ఆశీర్వాదం వస్తుంది, ఇంకోటి ఏంటి తెలిసినా? శాశ్వత జీవము. హల్లెలూయా. ఈ మూడు నీ జీవితంలో సమృద్ధిగా నువ్వు కలిగి ఉండాలంటే గుర్తుపెట్టుకోవాలి, ఐక్యతను మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇంకొక సంఘటన మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకొని వెళ్తే అక్కడ ఒక స్టోరీ మనకు కనిపిస్తుంది. అపొస్తలుల కార్యము అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను.
అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడవగా వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వాణ్ణి బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికి మిగుల భయము కలిగెను. గమనించాలి, ఇక్కడ అననీయ సఫీరా అని 2 భార్య భర్తలు ఉన్నారు. వీళ్ళెప్పుడు సంఘం స్టార్ట్ అయిన తర్వాత మొదలైన వారు. సంఘం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు వీరు విశ్వాస జీవితాన్ని కొనసాగించిన వారు. ఈ అననీయ సఫీరాలంటే, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమన్నాడు. ఏమయ్యారంట వీళ్ళు? ఇక్కడేమో ఐక్యత కలిగి, ఓకే, వీళ్ళు పొలం అమ్మారు. వీళ్ళు ఇద్దరు కలిపి అండర్స్టాండ్, ఒకే మనసుతో ఉన్నారు. అక్కడేమో కయీను హేబెలులేమో 2 మనసులతో ఉండి వాళ్ళేమో వ్యతిరేకతను చూశారు. ఇక్కడ ఏంటి తెలిసిన, ఒకే మనసు కలిగి ఉన్నారు. ఎవరెవరు? కయీను, అననీయ, సఫీరా. వీళ్ళిద్దరు కూడా అండర్స్టాండింగ్తో అనుకున్నారంట, మనం కొంత అమ్మేసి కొంత దాచుకుందాం, మిగతాదంతా సంఘానికి ఇచ్చేద్దాం. కానీ అప్పుడు వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, అపొస్తలులందరూ వారి భూములను వారి స్థిరస్థర ఆస్తులను అమ్మి అపొస్తలు పాదాల దగ్గర పెట్టారు. ఏదైనా అవసరత ఉంటే మరలా సంఘానికి వచ్చి తీసుకోవాలి. అదొక రూల్ అనమాట. ఆ రూల్కి వీరు భిన్నాభిప్రాయంగా ఏం చేస్తూ ఉన్నారు తెలుసునండి, కొంత అమ్మేసి కొంత దాచుకుందాం, రేపటి కోసం ఎలాగా, మన భవిష్యత్తు ఎలాగా, ఏదైనా అవసరం ఉంటే తప్పేముంది. ఇదేమన్నా తప్ప రైటా? ఓకే, ఒక రూల్ పాస్ చేసినప్పుడు ఆ రూల్ కట్టుబడి ఉండాలా లేదా? ఆ రూల్కి కట్టుబడి ఉండకుంటే ఏమవుతుంది? ఖచ్చితంగా అది తప్పే. ఆ తప్పు వల్ల ఏమైపోయాడంటే, తను వచ్చి నువ్వెందుకు పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా ఇలా ఆలోచన చేస్తున్నావు అని పేతురు మాట్లాడగానే టక్మని పడిపోయి చచ్చిపోయాడంట. చచ్చిపోగానే ఆయన తీసుకెళ్ళి గోతిలో కప్పెట్టేసి వచ్చేసరికి వాళ్ళ ఆవిడ వచ్చిందంట, సఫీరా. అమ్మ, మీరిద్దరూ ఇలాగే అనుకున్నారా? ఇంతకే అమ్మారా? కరెక్ట్గా ఇంతకని? అవునండి, ఇంతకే అమ్మాము. వాళ్ళు కప్పెట్టి వచ్చేసరికి ఈమె కూడా చచ్చిపోయిందంట. అంటే ఒక మాట దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఇక్కడేమో భార్య భర్తలు ఇద్దరు అక్కడే పడి చనిపోయారు. చనిపోయినప్పుడు నాకు చాలాసార్లు అనిపించింది, ఎందుకు వాళ్ళ ఆస్తి వాళ్ళు ఇస్తారో చేస్తారో, మనం చాలాసార్లు ఏమనుకుంటాము, మన హృదయం బట్టి మనం ఇవ్వాలంతే. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, ఏ పాఠం నేర్పిస్తూ ఉన్నాడంటే, ఇక్కడ ఐక్యత కలిగి దేవునికి విరోధమైన పని వీళ్ళు చేస్తూ ఉన్నారు. అక్కడ కయీను హేబెలేమో ఐక్యత లేకుండా వాళ్ళు ఏమైపోయారు తెలిసిన, నాశనం అయిపోయారు. గమనించాలి, ఇక్కడ ఎలాంటి ఐక్యత అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక కయీను హేబెలు ఇద్దరు కూడా వాళ్ళకి ఎలాంటి ఐక్యత కావాలంటే, దైవ విషయంలో, దేవుని విషయంలో, దేవునికి ఇచ్చే విషయం అయి ఉండొచ్చు, దేవుని సందులో వారు నిలబడే విషయం అయి ఉండొచ్చు, దేవుని ముందు వారు జీవించే విషయం అయి ఉండొచ్చు. వాటి విషయంలో ఐక్యత కలిగి జీవించాలి. హల్లెలూయా. కానీ అక్కడ వాళ్ళు నిలబడలేకపోయారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవరు, అననీయ సఫీరాలకైతే ఒక అండర్స్టాండింగ్ ఉంది. కానీ దేవుని విషయంలో కాదంట. వాళ్ళ స్వాభిప్రాయము, సొంత ఆలోచన, సొంతమైన ఆ యొక్క మనసును బట్టి వాళ్ళు ఏమైపోయారు తెలిసిన, ఇక్కడ ఐక్యత ఉన్నప్పటికీ వారి జీవితాన్ని కోల్పోయారు. సంగమా, గుర్తుపెట్టుకోవాలి, దేవుని విషయంలో, దేవుని సంబంధితమైన విషయాల్లో మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏకాభిప్రాయం, ఎప్పటికప్పుడు ఏకాభిప్రాయం. ఎప్పుడైతే నువ్వు దేవుని విషయంలో ఒక మంచి ఆలోచనతో, ఏకాభిప్రాయంతో నువ్వు ముందుకు వస్తావు, ఏమైతావు తెలిసిన, నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ ప్రపంచానికి దేవుడు ఉన్నతంగా నిన్ను హెచ్చించలాగిన దేవుడు చేస్తాడు. ఎందుకంటే మనం చూస్తే తర్వాత ఎవరు, అబ్రహాము పిల్లలు, యాకోబు పిల్లలు ఉంటారు కదా. ఎంతమంది ఉంటారు?
12 గోత్రాలు ఉంటారు కదా, అందులో ఎవరు యోసేపుని ఏం చేశారు? అన్నదమ్ములు అందరు కలిసి ఏం చేశారండి? నిజానికి వాళ్ళ ఐక్యత కలిగి ఉంటే చాలా బాగుండేది, కానీ వాళ్ళ తమ్ముడు విషయంలో వాళ్ళు ఐక్యత కలిగి లేరు. వీడు మాట్లాడితే మా మీద చెడుగు చేస్తూ ఉన్నాడు, మా మీద వ్యతిరేకం కలిగి ఉన్నాడు అని సొంత అన్నలు ఏం చేశారంటే యోసేపుని ఆ దినాల్లో తీసుకెళ్ళి చంపేద్దాం అనుకున్నారు, కానీ గోతులో పడేశారు. అక్కడి నుంచి లేపి ఆ ఇస్మాయిలీలకు అమ్మేయడం జరిగింది. అతను ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు, తర్వాత జైల్లో ఉన్నాడు. తన జీవితాంతం మనం చూస్తే ఆ 30 సంవత్సరాలు కూడా ఎంతో శ్రమను అనుభవించినప్పటికీ తను ఏం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు తెలిసిన? హృదయంలో ఐక్యతను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఐక్యత అనేది ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప అభిషేకము, ఎంత గొప్ప శాశ్వత జీవము మనం చూస్తే యోసేపు జీవితంలో మనకు కనిపిస్తుంది. ఆయన ఏం చేశాడు? అక్కడికి దేవుడు తను ఆశీర్వదించి ఆ రాజు తర్వాత నెక్స్ట్ పొజిషన్, అంటే ప్రపంచమంతా కరువు వచ్చినప్పుడు ఆ దినాల్లో ఈయనకి దేవుడిచ్చిన దర్శనం ప్రకారం 7 సంవత్సరాలు పంట పండించి ఆ పంటనంతటిని దాచి ప్రపంచ దేశాలు కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి. అలాంటి టైంలో రాజు తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఎవరు తెలిసినా? యోసేపు. ఈయనకి అవకాశం వచ్చింది. ఏంటి అవకాశం తెలిసినా? ఏ అన్నయ్యలు అయితే చంపేయాలనుకున్నారు, ఏ అన్నయ్యలు అయితే తండ్రి నుంచి దూరపరిచారో, ఎవరైతే తిన్ని బాధ పెట్టారో, ఎవరైతే కష్టపెట్టారో, ఒక అవకాశం వచ్చింది తనకి. ఎప్పుడు తెలిసినా? ఈ కరువు టైంలో అన్నదమ్ములు కూడా ఆ యొక్క ధాన్యం కొనుక్కోవడానికి ఐగుప్తుకు వచ్చినప్పుడు యోసేపు గమనించాడు, వెళ్ళి చూశాడు. చూసి వాళ్ళని ఏమంటా ఉన్నాడు తెలిసినా? లేదు లేదు లేదు, వీరిని నేను ప్రేమించాలి, వీరిని నేను క్షమించాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉండాలి, ఒక్కసారి ఆ మాట చూపిస్తాను మీకు. ఆదికాండము 45వ అధ్యాయము, ఆదికాండము 45వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనం. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబు నద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటికి ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచి అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణం తెప్పరిల్లెను. అప్పుడు ఇజ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచేదనని చెప్పాను. ఒక్కసారి 24వ వచనం చదువుతారండి. 24. అదే ఆదికాండము 45:24. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను. అన్నదమ్ములకి ఎవరు చెప్తా ఉన్నాడు ఈ మాట? యోసేపు దగ్గరకు వచ్చారు 12 ఎవరైతే అన్నదమ్ములు 11 మంది ఉన్నారో వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చి వాళ్ళ నాన్నగారితో చెప్పమన్నాడు యోసేపు, నేను బ్రతికే ఉన్నాను, ఈ విషయాలన్నీ చెప్తూ వీళ్ళని పంపిస్తూ తినైతే ఏదైతే ఫేస్ చేశాడో, ఏదైతే భరించాడో, ఐక్యత లేకపోవడం, అన్నదమ్ముల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల నేను దూరం అయిపోయాను, నేను చచ్చిపోవాల్సింది, దేవుని కృప నన్ను బ్రతికించింది అని నమ్ముతూ వీడు చిన్నవాడైనప్పటికీ ఏం చెప్తా ఉన్నాడు వాళ్ళ అన్నదమ్ములకి? అన్నలారా జాగ్రత్త, వెళ్తా ఉన్నారు కదా, మార్గ మధ్యంలో ఏం చేయకూడదంట? బయలుదేరుచుండగా మార్గ మధ్యమందు కలహపడకూడని వారితో చెప్పాను. ఏం పడొద్దంటా ఉన్నాడు? కలహపడడం అంటే గొడవ పడొద్దని. ఓకే, మీ ఐక్యతను మీరు పాడు చేసుకోమాకండి. ఓకే, ఇది శ్రేష్టమైన సమయము. ఈ సమయంలో మీరేం చేయాలి తెలిసిన? ఐక్యత కలిగి ఉండండి. ఈ అన్నదమ్ములు తిరిగి వెళ్ళేటప్పుడు కలహపడ్డారా? మళ్ళీ నాకు ఎక్కువ వచ్చింది, నాకు ఎక్కువ ధాన్యం కొనుక్కున్నాను, నేను ఎక్కువ, ఇలాంటి తేడా వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుంది? కలహాలు మొదలవుతాయి. కానీ ఏమంటా ఉన్నాడు యోసేపు? వాళ్ళకి జ్ఞానం చెప్పే అంతటి పరిస్థితి ఎదగడానికి గల కారణం ఏంటో తెలుసునండి? యోసేపు ఐక్యతను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఈ ఐక్యత కలిగి ఉంటే ఎలాంటి అభిషేకం అంట? ఓకే, ఆశీర్వాదమే కాకుండా, అభిషేకమే కాకుండా ఇంకోటి ఏంటి? శాశ్వత జీవము. హల్లెలూయా! అది ఎవరిలో కనిపిస్తూ ఉందంటే మనకి యోసేపులో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోవాలి, ఐక్యతని పాడు చేసే పరిస్థితి ఏదైనప్పటికీ నీవు దేవుని బిడ్డగా నువ్వు గమనించుకోగలగాలి. నీ ఐక్యతని ఇది పాడు చేస్తూ ఉందని తెలుస్తూ ఉందా? వెంటనే దాన్ని కట్ చేయాలి. అవసరమైతే ఆ పరిస్థితుల నుంచి, అక్కడి నుంచి నువ్వు దూరం అయిపోవాలి.
వెంటనే ఆ యొక్క స్థితిలో నీవు గమనించుకొని నువ్వు సరి చేయబడాలి. ఒకవేళ నీ హృదయంలో ఏమైనా నెగిటివ్ నీకు కనిపిస్తూ ఉందా, వ్యతిరేకత నీ హృదయంలో కలుగుతూ ఉందా, కయ్యన్లాగా ఏమైనా వ్యతిరేక స్వభావం కలుగుతూ ఉంటే నువ్వేం చేయగలగాలి తెలిసిన? దేవుని ఎదుట నువ్వు ఒప్పుకోవాలి. ప్రభువా నాకు సహాయం చేయండి, ఇలాంటి మనసు నా నుంచి దూరమగునుగాక, ఐక్యత కలిగిన మనసు నాకు దయచేయండి ప్రభువా. నేను ఐక్యత కలిగి ఉండాలి, కుటుంబ విషయంలో ఐక్యత కలిగి ఉండాలి, అంతేకాకుండా నా స్నేహితుల మధ్య నేను ఐక్యతను కలిగి ఉండాలి, అలాగే నేను ఎక్కడైతే ఉద్యోగం చేస్తా ఉన్నాను అక్కడ ఐక్యత కలిగి ఉండాలి. ఓకే, చాలామంది ఎలాంటి స్వభావం ఉంటుందో తెలిసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గొడవలు పెడతానే ఉంటారు. కొంతమందిని గమనిస్తే ఎక్కడికి వెళ్తే అక్కడ వ్యతిరేకత మొదలవుతూ ఉంటుంది. ఏ చోట చాలామంది యూనియన్స్ ఉంటాయి తెలుసునండి. యూనియన్స్, ఉద్యోగాలు చేసే వాళ్ళ మధ్యలో యూనియన్ లీడర్ ఏం చేస్తాడు, చిన్న తేడా వచ్చిందంటే వెంటనే జెండా ఎత్తుతాడు, ఓకే, చిన్న టెంట్ వేస్తాడు, కూర్చుంటాడు. అది నేను తప్పు అనట్లేదు, కానీ గమనించాలి, ఐక్యత ఎక్కడైతే నువ్వు ప్రాక్టీస్ చేస్తావో, ఓకే, కలహము లేకుండా నెమ్మది కలిగి ఎప్పుడైతే మన జీవితంలో ముందుకు కొనసాగిస్తామో దేవుడు ఉన్నతమైన కార్యాలు మరి నిశ్చయంగా జరిగిస్తాడు. హల్లెలూయా. ఇంకొక మాట ఒకసారి ఆదికాండము ఒకసారి చదువుదాం. ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి అబ్రహామునము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయక మునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయేరి. చాలండి. ఎలా అంట, అబ్రహాము లోతు స్టోరీ మీకు తెలుసు కదా, ఇద్దరు ఒక కుటుంబం. అంటే వాళ్ళ అన్నగారు కొడుకు, తను లోతు అబ్రహాం యొక్క అన్నగారు కొడుకు. అయితే తను కూడా తినతో పాటు వచ్చేసాడు. దేవుడు తిని ఇంటిని అన్నిటిని విడిచిపెట్టేసి వచ్చేయమంటే అబ్రహాము తనతో పాటు వచ్చిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరు తెలుసునండి? తన భార్య, తర్వాత లోతు. ఓకే, ఈ లోతు దేవుని మాట అంటే అబ్రహాం యొక్క దర్శనం తను చూడగలిగాడు. అబ్రహాముకున్న ఆ విజన్ ఏదైతే ఉందో అది గ్రహించగలిగాడు లోతు కూడా. అందరూ విడిచిపెట్టేశారు అబ్రహాముని, కానీ లోతు ఒక్కడే పట్టుకొని ఆయనతో పాటు వచ్చేసాడు. అంటే అతనికి కూడా విశ్వాసం ఉందా లేదండి? ఇంత గొప్ప విశ్వాసం ఉంది. అబ్రహాముతో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా ఎలా ఆశీర్వదించాడంటే తెలిసిన, వాళ్ళ పశువులు వీళ్ళ పశువులు కాపురులు గొడవలు పడే పరిస్థితి. ఓకే, అలా ఆస్తులు పెరిగే కొలది ఎందుకు గొడవలు వస్తాయండి? సహజంగా ఎందుకు వస్తాయి? ఆస్తులు పెరిగిపోయినాక పంచుకునే దగ్గర ఆటోమేటిక్ గొడవలు వస్తాయి. ఇక్కడ కూడా వీళ్ళు ఖాళీగా వచ్చారు, కానీ దేవుడు వీళ్ళని ఎలాగ ఆశీర్వదించాడంట, ఇద్దరి యొక్క పశువుల మందలు వాళ్ళ కాపురుల మధ్య గొడవలు మొదలైతే ఏం చెప్పాలి లోతు? అమ్మో, మనం అలా గొడవ పడకూడదు, కాపురులకి తను చెప్పుకోవాలి. లోతు నిజానికి మనం అలా చేయకూడదు, కానీ తిని హృదయంలో ఎలాగుంది? అవును గొడవలు అవని, మీరు కూడా తక్కండి, మీరు కూడా గట్టిగా ఇవ్వండి సమాధానం వాళ్ళకి. ఎందుకంటే ఈ వంకతోనన్నా మనం విడిపోతే మనం సపరేట్ అయిపోతాం. ఇతనికి హృదయంలో ఉందండి ఆల్రెడీ, అర్థమవుతుందండి. సపరేట్ అయితే బాగుండు, నేను విడబడితే బాగుండు, నేను ఇక్కడ ఐక్యత కలిగి ఉంటే నాకు అవ్వట్లేదు, కుదరట్లేదు అన్న ఆలోచన లోతుకుంది. కాబట్టి అబ్రహాం దాన్ని గమనించగలిగాడు. ముందుగానే గమనించి మనం ఒక కుటుంబం కాబట్టి మనం ఇలా గొడవలు పడకూడదు. లోతు ఈ విషయంలో మనం అస్సలు ఫైట్ చేయకూడదు. గమనించాలి, నీకు నచ్చిన ప్రాంతం ఏదైనా నువ్వు ఎంచుకో. నువ్వు ఒకవేళ తూర్పుకి వెళ్తానంటే నేను పడమర వైపుకి వెళ్ళిపోతాను, నువ్వు ఆ ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణాన్ని వైపు వెళ్ళిపోతాను. నీకేది ఫస్ట్ చూస్ చేసుకుంటావో నీవే ముందు ఎంచుకో అని అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడు లోతుతో చెప్పినప్పుడు, అమ్మో అబ్రహాం గారు, నా తండ్రి, నేను అలా చేయకూడదు, నీ నుంచి దూరం అయితే నా బ్రతుకులేదు,
నాకు నీ ద్వారానే, నీవు దేవుని మాట విన్నావు కాబట్టి నీ ద్వారానే నాకు ఆశీర్వాదం అని తిని గ్రహించగలగాలి. కానీ ఏమనుకున్నాడు, ఆశీర్వాదం వచ్చేసరికి ఏమనుకున్నాడంటే, ఆ దేవుడు నన్ను కూడా బ్లెస్ చేస్తాడులే, నీతో ఉంటేనేంటి, నీతో కలిసి ఉంటేనేంటి, నీకు కలిసి లేకపోయినా నాకు కూడా తెలిసిపోయింది అంతా, అన్ని విషయాలు నాకు అర్థమైపోయినాయి అన్న ఒక గర్వంతో లోతు వెంటనే ఏమనుకున్నాడు తెలిసినా, సరే అయితే కంటికి బాగా కనిపించింది ఆ తూర్పు ప్రాంతము. అది ఎలా ఉందంటే తెలిసినా, దేవుని పట్టణంలా కనిపించిందంట. ఐగుప్తు పట్టణంలాగా, అంటే మంచిగా శ్రేష్టమైన దానిగా ఆ యొక్క తూర్పు ప్రాంతం తనకు కనిపించేసరికి ఆ ప్రాంతాన్ని ఎంచుకొని ఎక్కడికి వెళ్ళాడు, సొదొమ గొమొర్రా. మీకు తెలుసు కదా సొదొమ గొమొర్రా అంటే ఎలాంటిది తెలిసినా, అది శపితమైనదిగా మార్చబడిపోయింది. ఎందుకు అంత శపితమైనదిగా మార్చబడ్డదంటే, లోతు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఎన్నో రకాల వ్యతిరేకతలు, మనుషులు యొక్క మనస్తత్వాలు వేరు, వారు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు, వాళ్ళు చాలా విభిన్నమైన ఆలోచన కలిగిన వ్యక్తులు. ఆ ప్రాంతానికి వెళ్ళి తను అక్కడ ఆశీర్వదించబడ్డాడు, ఉన్నతంగా ఉన్నాడు. కానీ తన లాస్ట్ పరిస్థితి ఏంటి తెలిసినా, నిజానికి అబ్రహాము అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు, కానీ దేవుని ఉగ్రత ఆ యొక్క సొదొమ గొమొర్రా మీద ఉన్నప్పుడు మరలా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసింది ఎవరు తెలిసినా, అబ్రహామే. ఎవరి కోసం, లోతు కోసం. ప్రభా నాయనా భలే జరిగింది ప్రభా, ఏసే ప్రభా, ఆడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడా, నా దగ్గర నుంచి ఉండకుండా ఆడు వెళ్ళిపోతాడా, నీ ఇష్టం ప్రభా, నీకు నచ్చింది చేసుకో. మనమైతే అలాగే ఆలోచిస్తాము. కానీ అబ్రహాం హృదయం గమనించండి, తన కుటుంబీకుడు, తన రక్త సంబంధి అయ్యో కష్టంలో ఉన్నాడా, ప్రవ్వా అక్కడ అగ్నివారు గంధకాలు కురుస్తాయా, ప్రవ్వా అక్కడ 50 మంది ఉంటే కాపాడుతావా. బేరం ఆడతాడు దేవుడితో అబ్రహాం. లేదు లేదు ప్రభా, ఏమనుకో, 30 మంది ఉంటే కాపాడుతావా, లేదు లేదు 20 మంది, 10 మంది, 15 మంది. ఇలా వచ్చేసరికి దేవుడు ఏమంటాడు తెలిసినా, నేను కాపాడుతానులే, నువ్వు టెన్షన్ పడక, ఆ లోతు కోసమే కదా అని దేవదూతల్ని పంపించి తన భార్యని, లోతుని, 2 కుమార్తెలను కూడా ఆ ప్రాంతం నుంచి బయటికి తీసుకొచ్చేసాడు. వారు ఎప్పుడైతే బయటకు వచ్చారో అక్కడ అగ్నిగంధకాలతో కాలిపోతూ ఉంది. ఇప్పటికి కూడా ఒక చిన్న గడ్డి కూడా మొలవదంటే, హిస్టరికల్గా మీరు ఇప్పుడు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ యొక్క సొదొమ గొమొర్రాలో ఒక గడ్డి కూడా. ఎందుకంటే అగ్నిగంధకాలు ఎంత నిజము, వాక్యానుసారమైనది, వాక్యంలోనిది ఎంత నిజం మీరు ఇప్పటికీ కూడా చూడగలరు. ఓకే, ఇప్పటికి ఒక గడ్డి పరక ఆ ప్రాంతంలో మొలవదంట. అయితే అక్కడ ఏమైంది, తను కుటుంబంతో పాటు బయటకు వస్తూ వస్తూ వెనక్కి మాత్రం చూడొద్దన్నాడంట దేవుడు. చూడొద్దంటే ఎవరు చూశారు తెలిసిన, అమ్మో నెక్లెస్, అమ్మో హారాలు, అమ్మో నా ఇల్లు, అమ్మో నా బంగారం. ఆడవాళ్ళకి సహజంగా ఆలోచన ఉండొచ్చు, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఓకే, తప్పుగా అనుకోవద్దు, ఓకే. ఆలోచన ఎప్పుడైతే ఆమెకు వచ్చింది, ఇలా వెనక్కి చూసిందంటే ఇప్పటికీ ఆమెడు ఉక్కు స్తంభంగా మారిపోయింది. ఇప్పటికీ అది చారిత్రాత్మకంగా ఉండిపోయింది. లోతు భార్య వెనక్కి ఇలా తిరిగి చూసిందంట, ఉప్పు స్తంభముగా తను మారిపోయింది. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, అక్కడి నుంచి తను బయటకు వచ్చాడు. తన కుమార్తెలు 2 లోతు గురించి చాలా బ్యాడ్గా, అంటే దేవుని ఎరగని ప్రజలు ఇదే పాయింట్ని తీసుకొని మీ బైబిల్లో ఇలాంటి బూతు పదాలు ఉన్నాయి, ఇలాంటి చెత్త ఉంది, ఇలా ఉందని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే, చరిత్రని ఉన్నది ఉన్నట్టుగా తెలియపరుస్తూ ఉంది బైబిల్. ఓకే అండి. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న గ్రామంలో వాళ్ళు నివాసం చేసినప్పుడు వాళ్ళ కుమార్తెలు 2 అనుకున్నారంట, అమ్మో మా నాన్నకి ఇంకా భార్య లేదు, మాకు సంతానం లేదు, మాకు వివాహం చేసుకోవడానికి ఎవరు లేరు, కాబట్టి తండ్రితోనే మేము తప్పు చేద్దామని తనకి తెలియకుండా ద్రాక్షారసం ఇచ్చి ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు తండ్రితో గడపడం వల్ల 2 తెగలు వచ్చినాయి. అందులోంచి వచ్చిన వాళ్ళే మోయాబీయులు, అమ్మోనీయులు. అవి దేవునికి చాలా వ్యతిరేకమైన జాతులుగా పిలువబడతా ఉన్నారు. అక్కడి నుంచే దేవునికి విరోధమైన ప్రజలు అనేక మంది లేచినప్పటికీ దేవుడు మరలా కృప చూపించే దేవుడు. హల్లెలూయా. ఆ మోయాబుల నుంచి వచ్చిందే మనం లాస్ట్ టైం విన్నాం. ఎవరు నా రూతు. ఓకే, రూతు ఏ దేశం నుంచి వచ్చింది తెలిసిన, మోయాబు దేశం నుంచి వచ్చింది. కానీ అదే రూతుని దేవుడు ఎన్నుకొని ఆమె గర్భం నుంచి దావీదు వచ్చాడు. ఆ దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు కూడా వచ్చాడు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని కనపరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏదైతే వద్దనుకున్నారో, ఏదైతే పాడైపోయినప్పటికీ దేవుడు దాన్ని మరలా ఎప్పుడు ఆశీర్వాదంగా మారుస్తాడు తెలిసిన, ఆమె ఒక గ్రేట్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. ఏమని తెలిసిన, నీ జనమే నా జనము, నీ ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతా, నీ దేవుడే నా దేవుడు. ఇంకొక కోడలైతే ఏమవుతుంది, ఓర్పా ప్రైజ్ లార్డ్ చెప్పేసి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది ఆమె.
కలిసి ఉండడానికి ఇష్టపడలా. కానీ రూతు తన అత్త అయిన నయోమితో కలిసి ఉండడానికి ఇష్టపడింది కాబట్టి తన ఆశీర్వాదం చూసింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, నేను ఏం చెప్పబోతా ఉన్నానంటే, ఐక్యత అంటే దేవునితో నీవు ఐక్యత కలిగి జీవించాలి. అలాగనే కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి. నువ్వే ఎక్కడుంటే అక్కడ ఐక్యతని ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అది ఎంత గొప్ప ఆశీర్వాదం మీకు అర్థం కావట్లే. అని సాతానుగడి పని ఏంటి తెలిసిన, అక్కడే కొడతా ఉంటాడు. ఐక్యతలోనే నిన్ను పాడు చేస్తూ ఉంటాడు, కుటుంబాన్ని పాడు చేస్తూ ఉంటాడు. ఆ ఐక్యత ఎప్పుడైతే పాడైపోతుందో నీ జీవితంలో శాశ్వత జీవాన్ని కోల్పోతూ ఉన్నావు, ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నావు, అభిషేకాన్ని కోల్పోతూ ఉన్నావు. ఎంతోమందికి ఆశీర్వాదంగా ఆ రోజున అబ్రహాము ఆ దేవునితో ఉన్న ఐక్యతను విడిచిపెట్టలేదు. అందుకనే అబ్రహామా, నా స్నేహితుడు అయిన అబ్రహామా, నీకు తెలియకుండా నేను ఏది చేయను అంటే దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు అబ్రహాము? ఐక్యత సంబంధం. ఇక్కడ లోతుకు ఎందుకు తెలియపరచబడలేదు? అబ్రహాముకి దేవుడు తెలియపరిచాడు కానీ లోతుకి ఎందుకు తెలియపరచబడలేదు? దేవునితో సరైన ఐక్యత లేదు. ఈరోజు సంఘానికి కూడా మీరు గమనించినట్లయితే దేవునితో సరైన ఐక్యత ఉండట్లా. దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం కానీ ఏదో నామకార్థానికి వచ్చి వెళ్ళిపోవడం కాదండి. దేవునితో ఐక్యపరచబడాలి. నీకు ప్రతిదీ దేవుడు నీతో చెప్పగలగాలి. ఓకే, ఏదన్నా జరగబోతా ఉందా, నీ పట్టణానికి ఏదైనా కీడు జరగబోతా ఉందా, ఫస్ట్ నీతో మాట్లాడాలి దేవుడు. ఇదిగో అబ్రహాము నీతో నేను మాట్లాడుతున్నా, నీ పట్టణం గురించి ప్రార్థన చేయి. ఇదిగో ఇలాంటి కీడు జరగబోతా ఉందనంటే నువ్వు ప్రార్థన చేసే స్థితికి దేవునితో ఐక్యత కలిగి నువ్వు జీవించాలి. హల్లెలూయా. దేవునితో ఐక్యత లేకపోతే మనకు చాలా విషయాలు మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఇంకొక కొన్ని విషయాలు మనం చూద్దాం ఒకసారి. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17:21 వచన భాగం. వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. హల్లెలూయా. ఏకమై ఉంటేనంటే ఏమిస్తాడంట? తండ్రి కుమారుడు ఇద్దరు ఏకమై ఉన్నారు. అర్థమైందండి? ఈ భూమి మీద క్రీస్తు వచ్చినప్పుడు చాలామంది అనుకుంటా ఉన్నారు, ఇదేంటి దేవుని నామం ఈయన తీసుకుంటా ఉన్నాడు, నేనే దేవుడిని అంటా ఉన్నాడు, నేను దేవుని కుమారుని అంటా ఉన్నానని. ఆ దినాల్లో యూదులందరూ యేసుక్రీస్తు మీద కోపం పెట్టుకున్నారు. అందుకనే ఆయన చంపడానికి ఇష్టపడ్డారు. కానీ ఏమంటా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నేను తండ్రితో ఏకమైండులాగునా మీరును ఏకమై ఉంటే దేవుని మహిమ మీ మీదకి వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం చూస్తే ఏమొస్తుంది మన మీదకి? ఏంటది? 133లో మనం చదువుకున్నాం కదా ఇందాక. ఏంటది? శాశ్వత జీవము, ఇంకోటి ఏంటి? ఆశీర్వాదము, అభిషేకము. హల్లెలూయా. ఫస్ట్ అభిషేకము, ఆశీర్వాదము, శాశ్వత జీవము. వీటితో పాటు ఇక్కడ యేసుక్రీస్తు నూతన నిబంధనలో నీకు ఇచ్చేదేంటి తెలిసిన? మహిమను దేవుడిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటావో, దేవునితో ఐక్యత కలిగి ఉండి మనుషులతో ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఏమైతే తెలిసినా దేవుని మహిమ నీ మీదకి వస్తుంది. ఇంకొక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఒకసారి చదువుదాం. హెబ్రీ 13:1 వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. అంటే సహోదర ప్రేమని నిలవరముగా ఉండనీయడం అంటే కంటిన్యూస్గా. నిలవరం అనే పదానికి ఇంగ్లీష్లో మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. ఏంటి తెలిసిన? కంటిన్యూస్గా సహోదర ప్రేమని మీరు కలిగి ఉండాలంట. హల్లెలూయా. ఎప్పుడైతే సహోదర ప్రేమని నువ్వు కంటిన్యూ చేస్తావో, చాలాసార్లు సహోదరుల మధ్య చాలా ఈజీగా బ్రేకప్ వస్తూ ఉంటుంది, ఈజీగా గొడవలు వస్తూ ఉంటాయి, ఈజీగా కొట్లాట్లు వస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేయాలంటే దాన్ని కంటిన్యూ చేయడం ప్రాక్టీస్ చేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో నీ మీదకి ఏం రాబోతా ఉంది? ఆశీర్వాదము, అభిషేకము, ఇంకోటి ఏంటి? శాశ్వత జీవము, 4వది ఏంటి? మహిమ. హల్లెలూయా. ఈ 4 ఎవరైతే దీన్ని కంటిన్యూ చేస్తారో వారి మీదకి దేవుడు ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్, యోహాను సువార్త 3వ అధ్యాయము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14-19 వచ్చిన భాగాలు. 1 యోహాను 3. సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును
నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడ్ల ఎంత మాత్రమును కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతుము. చాలు. ఎలా ప్రేమించాలంట? క్రియతోనూ సత్యముతో ప్రేమించాలంట. సహోదరిని ద్వేషిస్తే ఏమైతా ఉన్నామంట? మనము ఇంకా మరణంలో ఉన్నట్టంట. సహోదరుని విషయంలో ఎప్పుడైతే మనం అతన్ని ద్వేషిస్తే మనం మరణంలో ఉన్నట్టు, ఆయన ప్రేమిస్తే ఎక్కడికి వచ్చినట్టు? జీవంలోనికి వచ్చినట్టు అంట. హల్లెలూయా. నిత్య జీవము. ఇక్కడ ఏం రాయబడి ఉంది తెలిసిన? మొదటిది అభిషేకము, తర్వాతది ఆశీర్వాదము, శాశ్వత జీవము, తర్వాత మహిమ, ఐదోది ఏంటి తెలిసిన? నిత్య జీవము. హల్లెలూయా. ఇవి ఎప్పుడైతే మనము ఐక్యతని ప్రాక్టీస్ చేస్తామో, ప్రేమించడం నేర్చుకుంటామో, సహోదరు ప్రేమ కలిగి ఉంటాము, ఏమవుతాం తెలిసిన? మనము నిత్య జీవంలోనికి అడుగు పెడతాము. హల్లెలూయా. ఇంత ప్రయాసపడి ఇంత బ్రతుకు బతికి నిత్య జీవంలోనికి రాకపోతే ఎంత బాధండి, ఆలోచించండి. కానీ ఒకే ఒక మార్గం, నా మరణం నుంచి జీవంలోనికి రావడానికి ఒకే ఒక మార్గం అంటే ఏంటి తెలిసిన? సహోదరుని మనం ప్రేమించగలగాలి. హల్లెలూయా. లాస్ట్ అండ్ ఫైనల్, 1 పేతురు 3:8. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 5 పాయింట్లు ఒకసారి చెప్తారా? అర్థమైందని నేను చెప్పిన వాక్యము. మొదటి పాయింట్ ఏంటి? అభిషేకం. ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటాం ఏమొస్తుంది? అభిషేకం వస్తుంది. తర్వాత ఆశీర్వాదం వస్తుంది. తర్వాత శాశ్వత జీవము. ఓకే. ఆ తర్వాత మహిమ. వండర్ఫుల్. హల్లెలూయా. ఫైనల్ ఏంటి? లాస్ట్ ఏంటి? నిత్య జీవము. హల్లెలూయా. ఈ 5 పాయింట్లు నీలోనికి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎప్పుడు తెలిసినా నీవు ఐక్యత కలిగి ఉండాలంటే ఎలాగా? క్రీస్తు తండ్రితో ఏ విధంగా అయితే ఐక్యత కలిగి ఉన్నాడో మీరును దేవునితో ఐక్యత కలిగి ఉండడమే కాకుండా మనుషులతో కూడా మనం ఐక్యత. చాలామంది ఏమంటారు తెలిసిన? ప్రభా, నా వాళ్ళకి అది నేను వచ్చేస్తా, నీతోనే ఐక్యత, మనుషులతో నాకు సంబంధం లేదు. కాదు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు తెలిసిన? మనుషులతో కూడా నీవు ఐక్యత కలిగి ఉండగలగాలి. సహోదరు ప్రేమ కలిగి ఉండాలి. సహోదరుడు కష్టంలో ఉంటే నువ్వు కూడా నిలబడగలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇట్టి రీతిగా నువ్వు నిలబడతావో దేవుడు నీ జీవితంలో ఈ 5 కార్యాలను చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ 5 కార్యాలు నీ మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తెలిసిన? ఈ సమయంలో ఈ యొక్క తరంలో దేవుడు నిన్ను అబ్రహాముగా మార్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం అబ్రహాములు అయిపోతే ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆలోచించండి. మనమందరం అబ్రహాం ఆశీర్వాదములు, అందుకనే పార్టాకర్ అయి ఉండాలి. హల్లెలూయా. లోతు కూడా అబ్రహాంతో కలిసి ఉన్నప్పుడు ఏమయ్యాడు తెలిసిన? ఉన్నతంగా ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడైతే విడిపోయాడో ఏమైపోయాడు తెలిసిన? దిక్కులేని పరిస్థితి. ఒక చెడ్డ తరాన్ని భూమి మీదకి పరిచయం చేసిన వ్యక్తి. ఈ రోజున ఈ యొక్క అబ్రహాం ఆశీర్వాదంలోనికి నువ్వు కలిసి ఉండడం కోసమే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్ గల్తీయులు 3:13 నుంచి ఒక్కసారి చదువుదామా? గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా,
మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడును దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. చాలు. యేసు క్రీస్తులో ఎవరైతే యేసు క్రీస్తునందు ఎందుకు నమ్మాలి, యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి, ఎందుకు ఆయన ఎందుకు విశ్వసించాలని చాలా క్లియర్గా దేవుడు చెప్తా ఉన్నాడంటే, క్రీస్తుని నువ్వు నమ్మినప్పుడు, క్రీస్తులో నువ్వు కట్టబడినప్పుడు ఏమైతా ఉన్నావంటే ఈ అబ్రహాం యొక్క ఆశీర్వాదంలోనికి నువ్వు వారసుడిగా మార్చబడతావు. హల్లెలూయా. ఎప్పుడైతే అబ్రహాం ఆశీర్వాదంలో నువ్వు కనెక్ట్ అవుతావో నువ్వు ఎలా దీవించబడతావు తెలిసిన అబ్రహాం లాగానే. హల్లెలూయా. లోతులాగా దీవించబడిన అది ఖచ్చితంగా ఒకరోజు కాల్చబడుతుందేమో, ఒకరోజు అగ్నిలో వేయబడుతుందేమో, కానీ ఇదిగో అబ్రహాముతో నువ్వు కనెక్ట్ అయినప్పుడు, ఓకే, యేసు క్రీస్తు ద్వారా అబ్రహాముతో దేవుడు నిన్ను కనెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆశీర్వచనం అంట 13వ వచనంలో అబ్రహాముకు వచ్చిన ఆశీర్వచనము నువ్వు కూడా పొందుకోవడానికి క్రీస్తు నీకు ఎంతగానో అవసరం ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ క్రీస్తుతో కట్టబడి ఉన్నారు, క్రీస్తు యందు నమ్మికుంటున్నారు? ఇదిగో గమనించాలి, నీకు కూడా ఈ ఆశీర్వాదాలు అన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ఏ విధంగా అయితే భూమి మీదకి వచ్చి ఆయన సహోదర ప్రేమ కలిగి మనలందరినీ ఐక్యపరిచాడు. ఆయన ఒక్క బలి వల్ల దేవునికి మనిషినికి మధ్య ఒక అగాధం ఏర్పడిపోయింది. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేని పరిస్థితి. అప్పుడు యేసుక్రీస్తు ఈ మనుషుల పక్షమున భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి రక్తం చిందించి ఏం చేశాడు తెలిసినా, దేవునికి మనుషులకు మధ్య ఐక్యత కలగజేశాడు క్రీస్తు. హల్లెలూయా. ఇంత గొప్ప ఐక్యత. దీనివలన ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరును ఆ యొక్క నరకం నుండి, పాపము నుండి తప్పించబడి దేవుని రాజ్య వారసులుగా మార్చబడడానికి ఐక్యతలో ఇంత పవర్ ఉంది. హల్లెలూయా. ఆయన మనల్ని చూసి అసహించుకోలేదు. మనం పాపం చేసిన అనేక మార్లు దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నా ఆయన నిన్ను అసహించుకోవట్లేదు, నీ మీద బ్లేమ్ చేయట్లేదు, కానీ నేనేం చేస్తా ఉన్నాడు తెలిసిన, ఐక్యపరుచుకొని ఆయన తండ్రి ఎదుట తన ప్రాణాన్ని బలిగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున నీవు ఒకళ్ళు నష్టపోయి ఉండొచ్చు. చాలామందికి ఏ డౌట్ ఉంటుందో తెలిసిన, నేను ఐక్యత కలిగి ప్రతిసారి నేను వెళ్ళినప్పుడు నన్ను వాళ్ళు ఆడుకుంటారండి, నన్ను వెటకారం చేస్తారు, వాళ్ళ దగ్గర ఇంక నేను ఇలాగే ఉండాలి. కాదు, క్రీస్తు అలా అనుకుంటే మనల్ని గెలుచుకోలేకపోను అని క్రీస్తు ఏం చేశాడు తెలిసిన, తాను తగ్గించుకొని రిక్తినిగా చేసుకొని నీ యొద్దకు వచ్చాడు, నీతో కలిసి దేవుణ్ణి నిన్ను కలపడం కోసం. హల్లెలూయా. దేవునికి నీకు మధ్య ఐక్యతను ఏర్పాటు చేయడం కోసం ఆయన ఉమ్మి వేయించుకున్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, అవమానాన్ని చూశాడు. ఇవన్నిటిని కలిగి ఉన్నప్పటికీ ఆయన మాత్రం ఏం చేశాడు తెలిసిన, నిన్నేదో రీతిగా దేవునితో అంటుకట్టబడాలి, నువ్వు మరలా దేవునికి ఐక్యత కలిగి ఉండాలి. ఈ రోజున ఇటు ఐక్యత ఈ సంఘంలో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక.